సార్ మీరేంటి ఇలా ఒకరే వచ్చారు, మేడం రాలేదా? అంటే మా ఆవిడ నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది, అందుకే ఒకనే వచ్చాను. అసలే మన బర్త్డే వస్తుంది, పెద్ద గిఫ్టే ప్లాన్ చేసింది. అయితే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నేనంటే నీకు ఎంత ఇష్టం కదా. నేనంటే కూడా నీకు ఎంత ఇష్టమో కదా. ఇచ్చే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇచ్చే కొత్తగా వచ్చే వాళ్ళకంటే వాళ్ళకి ఏమి ఇష్టం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. నీ ఇలాంటి వాళ్ళు ఇప్పటికే ఒక 30-40 సార్లు వచ్చి ఉంటారు. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? చూపించడానికి తీసుకురావాలి అప్పుడప్పుడు. చుట్టాలు అయిపోయారా, కలిపేస్తున్నావు. ఫైనల్ గా మీరు జ్యువెలరీకి సంబంధించి ఇలాంటి ఆఫర్లు మాత్రం బట్టేసి బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎంతసేపు మేము వాళ్ళ దగ్గర లాక్కుంటున్నాం అని బాధ కనిపిస్తుంటుంది. తెలిసిపోతుందా? కవర్ చేశానే. తెలిసిపోయిందా? సిల్వర్ రాఖీలు వచ్చినాయి. మీ బంధం మరింత బలంగా ఉండాలంటే సిల్వర్ రాఖీలనే వాడండి. ఇలా ఒకరే వచ్చారు, మేడం రాలేదా? అంటే మా ఆవిడ నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది, అందుకే ఒకనే వచ్చాను. సరే పైకి వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. మ్యామ్ మీరేంటి ఇలా ఒకరే వచ్చారు? మా ఆయన సర్ప్రైజ్ ఇస్తానని రమ్మన్నారు. అవునా మ్యామ్, ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు పైన. వచ్చేసారా ఆల్రెడీ? అవును మ్యామ్. సర్ప్రైజ్ కోసం సిల్వర్ జ్యువెలరీ స్టోర్కి రమ్మందంటే భారీగానే ప్లాన్ చేసింది అనమాట. అసలే మన బర్త్డే వస్తుంది, పెద్ద గిఫ్టే ప్లాన్ చేసింది. అయితే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. పర్లేదు, ఎప్పుడు లేటుగా వస్తాడు. సర్ప్రైజ్ అని త్వరగా వచ్చేసినట్టున్నాడు. వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. ఏమిస్తాడో ఏంటో చూద్దాం. వచ్చావా? నాకు తెలుసు నువ్వు అన్నీ గుర్తుపెట్టుకుంటావా. నాకు తెలుసు నువ్వు అన్నీ గుర్తుపెట్టుకుంటావని. నేనంటే నీకు ఎంత ఇష్టం కదా. నేనంటే కూడా నీకు ఎంత ఇష్టమో కదా. ఇచ్చే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇచ్చే ఇచ్చే ఇస్తానంది నువ్వు కదా. నువ్వు కదా ఇస్తానన్నావు. ఏంటిది? సర్ప్రైజ్. అవును సర్ప్రైజ్. అరే నువ్వు కదా ఇస్తానన్నావు. నువ్వు ఇస్తానన్నావు. సార్ మ్యామ్, మేము మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం. మన ఇమ్మడి వారి 11th బ్రాంచ్ కాకినాడలో August 12th ఓపెన్ చేస్తున్నాం. మనం ఏదో సర్ప్రైజ్ అనుకుంటే మనకి వీళ్ళు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. 12th August కాకినాడలో మన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారట. కొత్త బ్రాంచ్ అంటే ఆఫర్లు చాలా ఉంటాయి కదా, అదేంటో తెలుసుకుందాం పదండి. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. మళ్ళీ మా కొత్త కలెక్షన్ చూడడానికి వచ్చారా? అవునవును, వచ్చేటప్పుడల్లా కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాం మ్యామ్. మీరు ఎన్ని చూడాలన్నా అన్ని చూడొచ్చు. ఈసారి ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే రియా, మనకి రియా జ్యువెలరీ వస్తుంది కదా. రియాలో ఇది కొత్త కలెక్షన్ అనమాట. సో లాడా, మనకి 3 లాడా 4 లాడా 7 లాడా వస్తున్నాయి కదా, హారం అనమాట. సో హారం ఒకటే వేసుకోవాలంటే ఒకటే వేసుకోవచ్చు. బ్రైడల్ వల్ల అంటే మనకి 2 కాంబినేషన్లో పెట్టుకోవచ్చు. దానికి సంబంధించింది కూడా మనకి బుట్టాలు, ఓకే బుట్ట, జుమ్కీస్, హ్యాంగింగ్, స్టడ్స్ అన్నీ దొరుకుతుంది అనమాట. సో అలాగే బ్రైడల్ వాళ్ళకి ఓవరాల్ దొరకాలి అనుకుంటే చూడండి, మొత్తం సెటప్ మొత్తం మనకు వచ్చేస్తుంది. రియాలో మంత్లీకి మనకి కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు కూడా ఇలాంటివన్నీ చూడండి, ట్రై చేయండి. అవును, చాలా బాగుంది కదా. ఎంత హెవీగా బ్రైడల్ కి బ్రైడల్ సెట్ చాలా బాగుంది. అందుకనే వాళ్ళ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ. అవును సార్, చూసారా చాలా క్రౌడ్ గా, మార్నింగ్ నుంచి క్రౌడ్ ఉందండి యాక్చువల్లీ. సో వీటికి మనకి బ్యాగ్స్ అలానే భారీగా ఉన్నాయి కదా. మరి అందరికీ సర్ప్రైజ్ లే అన్నమాట. ఇవాళ సర్ప్రైజ్ ఉంటుంది సార్, కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ అవుతుంది కదా. సో కొత్త కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాకినాడలో అవుతుంది. అవును మ్యామ్. అంటే ఇప్పుడు యాస్టీస్ గా ఇక్కడ దొరికే కలెక్షన్లన్నీ అక్కడ కూడా ఉంటుంది సార్, ప్రతి బ్రాంచెస్ లో ఉంటుంది అన్నమాట మన దగ్గర. ఓకే.
నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఓకే, సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చి రథాలు ఇప్పటి వరకు మనం ఏంటి అన్ని వైట్ సీజెడ్లో చూసాం కదా, ఇప్పుడు కొత్త కలెక్షన్ అనమాట. ఏంటంటే రోజ్ గోల్డ్, మనకి ఒరిజినల్ గోల్డ్ కూడా డైమండ్ ఫినిషింగ్ ఇలా వస్తుంది అనమాట. రోజ్ గోల్డ్ ఫినిషింగ్, ఇది అన్కట్ డైమండ్ ఫినిషింగ్ వచ్చింది రథ అనమాట. సో వీటికి సంబంధించింది కూడా మనకి పింక్ బేబీ పింక్ టైప్ రోజ్ గోల్డ్. ఇది మనం మిస్ అయ్యాం, చూడలేదు కదా. సో అందుకే చూసారా, ఈసారి వచ్చేటప్పుడు కొత్త కలెక్షన్ వచ్చింది. సో మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి, బాగున్నాయి. చాలా పెద్దగా పెద్ద పెద్ద బుట్టాలు అంటే నాకు చాలా ఇష్టం. సో మ్యాచింగ్ వడ్డానం కూడా, ఎందుకంటే 1-2 వస్తే సరిపోదు కదా, టోటల్ సెటప్ లాగా ఉంటే బాగుంటుంది అనేసి ఈ సెటప్ తీసుకొచ్చారనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకంటే వాళ్ళకి ఏమి ఇష్టం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికే ఒక 30-40 సార్లు వచ్చి ఉంటారు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కాబట్టి నీకేమి ఇష్టం, ఎలాంటివి చూస్తావు అనేది వాళ్ళకి ఎప్పుడో కొట్టిన పిండి చదివేసి ఉంటారు అని లేదు. కొత్తగా వస్తుంటాయి కాబట్టి నేను కూడా ఎప్పుడో ఒకసారి వస్తాను కదా, నేనేం రోజు రాను కదా, ఎప్పుడో ఒకసారి 2 నెలలకు ఒకసారి అంతేగా. సారీస్ మారుస్తూ ఉంటారు కదా మ్యామ్, సో అందుకే కొత్త జ్యువెలరీ కూడా వస్తూ ఉంటది. మన ఆడవాళ్ళ బాధ, అందుకే చూపించడానికి తీసుకురావాలి అప్పుడప్పుడు. చుట్టాలు అయిపోయారా, కలిపేస్తున్నావు ఫైనల్ గా మీరు మన ఆడవాళ్ళు అని. అంతే కదా మరి, అంతే కదా మరి. మన ఇమ్మడి 11th బ్రాంచ్ August 12th కాకినాడలో ఓపెన్ చేస్తున్నారు. మరి కొత్త ఆఫర్స్ ఏంటి? ఆఫర్స్ ఉంది సార్. 1 lakh పర్చేస్ చేస్తే మనకి 50,000 వర్త్ లో డైమండ్ లాంగ్ లైక్ హారం వస్తుంది అనమాట. 50,000 పర్చేస్ చేస్తే 25,000 డైమండ్ లైక్ నెక్లెస్ ఫ్రీ వస్తుంది అనమాట. 25,000 చేస్తే 12,500 పరల్ నక్షిమాల ఫ్రీ వస్తుంది. 10,000 పర్చేస్ చేస్తే 5,000 పర్ల్ మాల వస్తుంది అనమాట. భారీగానే ఉన్నాయి మ్యామ్. నెక్స్ట్ జ్యువెలరీ చూడండి. ఎంత బాగుంది కదా ఇది, చూడు. మనం ఇప్పటి వరకు చూసాము ప్రీమియం నక్షి చూసి ఉంటాము. ఓకే, ఇది వచ్చి మనకి ప్రీమియం కుందన్ నక్షి. అవును మ్యామ్, జడవ్ కుందన్ అని వస్తుంది కదా. సో ఇవన్నీ జడవ్ కుందన్లో హారం, నెక్లెస్, చౌకర్స్ అన్నీ ఉంటుంది అనమాట. మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఉంటుంది మీకు. దానికి మ్యాచింగ్ వడ్డానం. సో వంకి, బ్యాంగిల్స్ అన్ని బ్రైడల్కి సంబంధించిన అన్నీ ఉంటుంది అనమాట. ప్రీమియం కుందన్ నక్షి. డీటెయిలింగ్ చూసావా ఎంత బాగుంది. ఆ క్రాఫ్ట్మెన్షిప్ అనేది ఈచ్ డీటెయిలింగ్ లో తెలుస్తుంది. అండ్ రావడం వల్ల ఇంకా బాగుంది హైలైట్ గా. సో ఏ జ్యువెలరీకైనా మనకి ఈ గ్రీన్ బీడ్ వస్తే కానీ చాలా అందంగా వస్తుంది మ్యామ్. ఎందుకంటే కాంట్రాస్ట్, గ్రీన్ అనేది కాంట్రాస్ట్ ఏ శారీ పైన, డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటుంది అన్నమాట. సేమ్ దాని మ్యాచింగ్ వడ్డాను. అవును మ్యామ్. ఇది అష్టలక్ష్మినా? అక్కడ ఉంది కదా, అదొకసారి తీసుకొస్తారా? సో ఇమ్మడి 11th బ్రాంచ్ August 12th కాకినాడలో గ్రాండ్గా ఓపెన్ కాబోతుంది. ఎస్, ఈనాళ్ళు కాకినాడ ప్రజలందరూ మాకు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడానికి హైదరాబాద్ వరకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు అవసరం లేదు, కాకినాడలోనే కొత్త స్టోర్ ఓపెన్ అవుతుంది. అండ్ విత్ సో మెనీ ఆఫర్స్ అనమాట. 1 lakh పర్చేస్ చేస్తే 50,000 వర్త్ డైమండ్ లైక్ హారం ఫ్రీ, అండ్ 50,000 పర్చేస్ చేస్తే 25,000 వర్త్ డైమండ్ లైక్ నెక్లెస్ ఫ్రీ, అండ్ 25,000 పర్చేస్ చేస్తే 12,500 వర్త్ పర్ల్ మాల ఫ్రీ, అండ్ 10,000 పర్చేస్ చేస్తే 5,000 వర్త్ ఫ్రీ అనమాట. సో చాలా బాగుంది. చదువుకునేటప్పుడు పాఠాలు ఇప్పుడు గుర్తుందో లేదో తెలియదు, కానీ జ్యువెలరీకి సంబంధించి ఇలాంటి ఆఫర్లు మాత్రం పట్టేసి బాగా గుర్తుపెట్టుకుంటారు. మీరు తీసుకురండి, ఎప్పుడెప్పుడు నా కాలు లాగుదామనే వెయిట్ చేస్తున్నాను. మరి అంత బాగా చెప్తున్నావు. సో ఈ ఆఫర్స్ 12th August నుంచి 24th August వరకు మాత్రమే, మర్చిపోకండి. బాగుంది కదా ఇది, పికాక్ దాని డిజైన్ లా ఉంది. అంతేనా? పికాక్ డిజైన్ అవును సార్. లాంటిది అంటే పికాక్ లేదు కానీ చూడగానే పికాక్ అనిపించింది, బికాస్ ఇక్కడ కింద ఇలా రావడం వల్ల బాగుంది. అమ్మాయ కలెక్షన్, ఇది అమ్మాయ కలెక్షన్. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది. సో మనకి పార్టీస్కి అండ్ ఈవెంట్స్కి అప్పుడు ఇలాంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మాయ కలెక్షన్ కొంటే అమ్మాయ అంటారు. అబ్బా సాయిరామ్. ఇది కొని మనం అమ్మాయ అనుకుందాం, అంటే మొత్తం స్టైల్ ఫుల్ఫిల్ అయిపోతుంది కాబట్టి అమ్మాయ అంటారు. బాగుంది.
ఇందులో మనకి కలర్స్ అవన్నీ కూడా మనం కావాలంటే అన్ని కలర్స్ ఉంటుంది మ్యామ్ మనకి. వావ్, ఒకటికి మించి ఒకటి అన్నట్టు అన్ని చాలా బాగున్నాయి కదా. అంటే నేను ఇలా అన్ని బాగుంటే ఏది తీసుకోవాలో తెలియదు. నేను ఇమ్మడికి వచ్చి ఆశ్చర్యపోవటం మానేశాను, ఎందుకంటే వచ్చినప్పుడల్లా ఆశ్చర్యపోతున్నాను. అంటే మెంటల్గా ఫిక్స్ అయ్యాను ఇక్కడికి వస్తే డిజైన్స్ బాగుంటాయి అని, కాబట్టి నేను ఆశ్చర్యపోవట్లేదు. ఏమండో ఇది విన్నారా? అంటే నేను ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా, నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు, నాకు సేవింగ్స్ అయితే చాలు అనుకుంటున్నాను. ఎందుకు మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు కదా, ఇంకేముంది. అంతే కదా. ఇది వర్ణిక కలెక్షన్ మ్యామ్. వర్ణిక కలెక్షన్లో మనకి ఏంటంటే మన దగ్గర మేకింగ్ కూడా చేస్తుంది. విడివిడిగా మనం లాకెట్స్ తీసుకోవచ్చు, బీడ్స్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు, మనకి నచ్చినట్టుగా మేకింగ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది యాంటిక్ పాలిష్, యాంటిక్ ఫినిషింగ్ మనకి రియా కలెక్షన్లో పెండెంట్స్ అన్నమాట. ఓకే ఓకే. సో సెటప్ ఉంటుంది. అంటే ఇది పాలిష్ పెట్టడానికి బద్దకం వేసి ఇలా వదిలేసి దీనికి ఒక యాంటిక్ పాలిష్ అని పేరు పెట్టారా? అలాగని కాదు సార్, రియల్ గోల్డ్ కూడా యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి సో కస్టమర్ కూడా చాలా మంది అసలు ఎల్లో గోల్డ్ ఉంటే బ్లాక్ చేయించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, సో అందుకే గోల్డ్ ఏదైతే వస్తుందో మనకి ఈ సిల్వర్ జ్యువెలరీలో కూడా సేమ్ ఫినిషింగ్ అలా వస్తుంది అనమాట. సో వర్ణిక కలెక్షన్లో ఈ మన దగ్గర 2-in-1 లాగా కూడా మనం వాడుకోవచ్చు. నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు. పేరుకే అది, వేసుకునేది నువ్వే, నాకు తెలుసు, నాకు ఫ్యూచర్ తెలుసు. వన్ టైం సారీ వేసుకున్నాక తర్వాత మీకే కదా వచ్చేస్తుంది. అదే 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 అంటున్నాను. అది మన దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు ఇది నీకు అని పెట్టి మళ్ళీ వెంటనే లాగేసి పక్కకి తింటే మనమే తింటాం కదా, అలా అనమాట. అవును, ఇప్పుడు రాఖీ వస్తుంది కదా, రాఖీ స్పెషల్ గా ఏదైనా ఉన్నాయా మన దగ్గర కలెక్షన్స్? నాగుల పంచమికి, దీపావళికి, సంక్రాంతికి చెప్పండి. రాఖీకి ఎవడన్నా కలెక్షన్లు పెడతాడా? ఊరికి రాఖీ కట్టాలి కదా మరి. రాఖీ కట్టడానికి బయట అమ్ముతారు కదా, అది ఎప్పుడు మామూలే, తర్వాత తీసి పడేస్తారు. ఇది మనం కొన్ని కొన్ని ఎలా దాచుకుంటాం, అలా దాచుకుని పెట్టుకోవచ్చు కదా. సిల్వర్ అయితే చూడు. ఏంటిది? రాఖీ సార్. రాఖీలా? రాఖీలే. సో ఇక్కడ మధ్యలో ఉన్నది సిల్వర్ కదా, ఇక్కడ ఈ లాకెట్స్ అన్ని సిల్వర్ అన్నమాట. రాఖీని కూడా వదిలిపెట్టలేదు అనమాట మీరు. ఇవి బ్రేస్లెట్ లాగా వస్తాయి అన్నమాట. ఇవి చైన్ టైప్ వస్తుంది మనకి రాఖీస్. ఓకే ఓకే, రాఖీలు అలాగా అబ్బాయిలు కడతారు కాబట్టి ఓకే ఓకే, ఉండటంలో తప్పలేదు. సో ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ ఏంటంటే రాఖీ కట్టాక చాలా మంది పక్కన పెట్టేస్తూ ఉంటారు, ఎందుకు వేస్ట్ పని చేస్తుందో లేదనేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. సో ఈ లాకెట్ ఉంది కదా, ఈ లాకెట్ మనం చైన్ లో మనం పెండెంట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఓ వావ్, ఐడియా బాగుంది కదా. రాఖీ మాకైతే పెండెంట్ మీరు ఎందుకు కట్టుకుంటారండి? మీరే అబ్బాయిలే, నేను అనేది అబ్బాయిలకి రాఖీ కడతాము, నా చెల్లి ఇచ్చింది అని గుర్తుగా పెట్టుకుంటారు అనమాట. ఓకే ఓకేనా? నాకైతే ఓకే, ఇంకొంచెం బలంగా ఉన్నా పర్లేదు, బాగా పలుచుగా సేపు మేము వాళ్ళ దగ్గర లాక్కుంటున్నాం అని బాధ కనిపిస్తుంటుంది. తెలిసిపోతుందా? కవర్ చేశానే, తెలిసిపోయిందా? సో ఏంటంటే వేస్ట్ కాకుండా మనకి యూజ్ ఐటెం కదా, లాకెట్ కింద వాడచ్చు అనమాట. ఓకే, చూసుకోండి సిస్టర్స్, రాఖీలు వచ్చినాయి, సిల్వర్ రాఖీలు వచ్చినాయి. మీ బంధం మరింత బలంగా ఉండాలంటే సిల్వర్ రాఖీలనే వాడండి. నీకు విషయం తెలుసా, నీకు ఇన్ని రోజులు మనము బంగారపు జడ అలా వేసుకునే వాళ్ళము, తర్వాత జడ బిళ్ళలు, అరవంకి, పాపిడి బిళ్ళ, అంటే ఇవన్నీ ఎక్స్ట్రా అడిషనల్ యాక్సెసరీస్. ఇప్పుడు రాను రాను ఎవరికి జడ ఉండట్లేదు కాబట్టి దాని గురించి అసలు టాపిక్. జడ లేకపోయినా ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు సౌరం పెట్టుకుని మరీ పెట్టుకుంటాము. సో నువ్వేం కంగారు పడుకు, నేను ఇప్పుడు దాని గురించి చెప్పట్లేదు. నేను ఇది ఈ జడ కుచ్చుల గురించి చెప్తున్నాను అనమాట. ఎంత బాగున్నాయా కదా. ఇప్పుడు మనకి ఈ జడ కుచ్చులు కూడా దొరుకుతున్నాయి. ఇదే బంగారంలో తీసుకోవాలనుకో చాలా కష్టం కదా, అదేదో మనం సిల్వర్లో తీసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీనూ ఉంటుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏది తక్కువ కాదు, ఏది వేస్ట్ కాదని నిరూపిస్తున్నారు. ప్రతి దాంట్లోనూ బంగారము రెండో వేసేసి అంతే కదా. సో మనం ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టే కదా. అన్ని చేసినట్టే. మనము రాఖీ కూడా ఇక్కడే తీసేసుకున్నాం, అది కూడా అయిపోయింది. ఓకే, సో కలెక్షన్స్ అయితే ఇవి. ఒకటి మాత్రం మర్చిపోకండి, మన ఇమ్మడి 11th స్టోర్ ఆగస్ట్ 12న కాకినాడలో గ్రాండ్ ఓపెనింగ్ కాబోతుంది. ఆఫర్స్ అన్నీ విన్నారు కదా, మీకోసం మరొకసారి చెప్తున్నాము. సో ఇమ్మడిలో ఆఫర్ అంటే మామూలుగా ఉండదు. 1 lakh వర్త్ పర్చేస్ చేస్తే 50,000 వర్త్ డైమండ్ లైక్ హారం ఫ్రీ. 50,000 వర్త్ పర్చేస్ చేసామనుకోండి 25,000 వర్త్ డైమండ్ లైక్ నెక్లెస్ ఫ్రీ. ఎస్,
25,000 వర్త్ పర్చేస్ చేసి 12,500 వర్త్ పర్ల్ మాల ఫ్రీ. 10,000 వర్త్ పర్చేస్ చేసి 5,000 వర్త్ ఫ్రీ. ఫ్రీ ఫ్రీ ఆఫర్స్ అద్రిపోయేలాగా ఉంది. సో ఈ ఆఫర్ని మిస్ చేసుకోకండి. మన కాకినాడలో 12th ఆగస్ట్ గ్రాండ్గా ఓపెన్ అవ్వబోతుంది. ఈ ఆఫర్స్ వచ్చేసి 12th నుంచి 24th ఆగస్ట్ వరకు మాత్రమే. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all.